వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్. ఈ రోజు 7వ తేదీన సిపిఐ ఎంఎల్ మాస్లైన మండల స్థాయి ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశం కొర్రాజులగూడెంలో పార్టీ జిల్లా నాయకులు కటం వీరాస్వామి అధ్యక్షతన జరిగింది. సిపిఐ ఎంఎల్ మాస్లైన ఏలూరు జిల్లా కార్యదర్శి షేక్ గౌస్ మాట్లాడుతూ వేలేరుపాడు మండలంలో తీవ్ర మంచినీటి సమస్య ఏర్పడిందని, ముఖ్యంగా కమ్మరిగూడెం, మేడేపల్లి, అల్లూరి నగర్, కోయ మాధవరం, ఒంటిబండ, రామవరం, చెరువు గొల్లగూడెం, అలాగే గుండ్లవాయి, సొందే గొల్లగూడెం, రెడ్డిగూడెం, బండలబోరు, కన్నాయిగూడ, అలాగే తిరుమలాపురం తదితర గ్రామాల్లో అనేక సంవత్సరాల నుండి ఉన్న మంచినీటి సమస్య పరిష్కరించాలి అనే డిమాండ్. వైసీపీ ప్రభుత్వం గ్రామ పంచాయతీ నిధులను సర్పంచుల అధికారులను లాగేసుకుని మంచినీరు మౌలిక సౌకర్యాలు పరిష్కరించకుండా అన్యాయం చేస్తుందన్నారు. వేలేరుపాడు మండలంలో అనేక గ్రామాల్లో మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది. మేడేపల్లి, కమ్మరిగూడెం, అల్లూరు నగర్, ఒంటిబండ, అదేవిధంగానే కోయమాధవరం, గొల్లగూడెం, గుండ్లవాయి, రెడ్డిగూడెం, బండ్లబోరు, రామవరం, అదేవిధంగా అనేక గ్రామాలకు సంబంధించి మంచినీళ్ళు దొరికినటువంటి పరిస్థితి ఉంది. పెదవాగు ప్రాజెక్టు తెగిపోయిన తర్వాత వాగులో నీళ్లు ఎండిపోయినాయి. దానివల్ల నీరు కూడా మోటార్ ద్వారా లిఫ్ట్ కానటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య ఈ రోజుది కాదు, గత అనేక సంవత్సరాల నుంచి, దశాబ్దాల కాలం నుండి ఈ సమస్య వెంటాడుతూ ఉంది. దీనికి సంబంధించి అనేక జిల్లా కలెక్టర్ గారికి, ఐటీడీ పిఓ గారికి, స్థానిక ఎమ్మెల్యే, ఎండిఓ గారికి, స్థానిక ఉండే అన్ని స్థాయిల అధికారులకు సంబంధించి ఆర్డబ్ల్యూఎస్ జిల్లా అధికారులు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు దాకా సమస్య పరిష్కారం పరిస్థితి ఉంది. జిల్లా అధికారులు, మండల అధికారులు గ్రామ పంచాయతీలకే బాధ్యత పెట్టి గ్రామ పంచాయతీ ద్వారా ఈ యొక్క సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏదైతే గ్రామాలు ఉండేటటువంటి గ్రామ పంచాయతీ నిధులు చాలా తక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. గత వైసీపీ ప్రభుత్వం సంబంధించి 5 సంవత్సరాలు గ్రామ పంచాయతీలో నిధులు రానటువంటి పరిస్థితి. వచ్చి నిధులు మొత్తం కూడా వైసీపీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిధులు మొత్తం కూడా ఖాళీ చేసి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీ కూటమి సంబంధించి వాళ్ళ ప్రభుత్వం ఏర్పడింది 10 నెలల సంవత్సరం కావస్తూ ఉంది, 10 నెలలు పూర్తయింది. ఈ సందర్భంగా మంచినీటి సమస్యని ప్రభుత్వ అధికారుల దృష్టికి, జిల్లా అధికారులు, ఎమ్మెల్యే గారి దృష్టికి, పిఓ గారి దృష్టికి, లోకల్ ఉండేటటువంటి ఎండీ గారి దృష్టికి తీసుకెళ్ళిన సమస్య అయితే పరిష్కారం కాలేదు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. ఏదైతే జిల్లా స్థాయి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యేక నిధులు కేటాయించి రక్షిత సమగ్ర మంచినీటి సరఫరా పథకం ద్వారా అల్లూరు నగరు ఏదైతే పంప్ హౌస్ ఉందో ఆ పంప్ హౌస్ ద్వారా అన్ని గ్రామాలకు సంబంధించి పైప్ లైన్ నిర్మాణం చేసి గ్రామాలందరూ కూడా అన్ని గ్రామాలకి మంచినీరు సరఫరా చేయాలని, పెదవాగు ప్రాజెక్టు సంబంధించి ఎండిపోవడం జరిగింది. ఈ రోజు దాకా ఏదైతే రాష్ట్ర ప్రభుత్వాలు, తెలంగాణ ప్రభుత్వం కానీ, ఆంధ్ర ప్రభుత్వం కానీ, 2 ప్రభుత్వాలు కలిసి ఆ ప్రాజెక్టు నిర్మాణం చేయాలి. ఇప్పటిదాకా దానికి సంబంధించినటువంటి పనులు కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే వెంటనే ఈ 2 ప్రభుత్వాలు స్పందించి ఏదైతే ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించాలని చెప్పేసి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. గొడ్లకు సంబంధించి చూసినప్పుడు పశువులు కూడా మంచి నీళ్లు దొరకనటువంటి పరిస్థితి ఉంది. ఈ సమస్య మొత్తం పరిష్కారం చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని సిపిఎంఎల్ పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.